హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది విడుదల చేశారు. సో మనకు సెప్టెంబర్ 25వ తేదీ వరకు మీ యొక్క రేషన్ కార్డులకి ఒకటనే చేసుకోవాలి. లేదంటే కనుక వీరందరికీ అక్టోబర్ 1వ తేదీన రేషన్ పంపిణీకి సంబంధించి చెయ్యరు అని చెప్పేసి చెబుతున్నారు. అయితే సెప్టెంబర్ 25వ తేదీ వరకు మన యొక్క రేషన్ కార్డులకు ఏమేమి చేసుకోవాలి, సో రేషన్ పంపిణీ ఎందుకు చేయరు, పూర్తి వివరాలు అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే రేషన్ కార్డుదారులకు సంబంధించి ఒక బిగ్ అలర్ట్ అనేది జారీ చేశారు. సెప్టెంబర్ 25వ తేదీ వరకు మాత్రమే టైం అయితే ఉన్నట్టుగా. సో సెప్టెంబర్ 25వ తేదీ తెలంగాణ రేషన్ కార్డుదారుల కోసం కీలక గడువు అనేది మారింది. అదేంటి, దానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. అయితే కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి వారు తమ యొక్క వివరాలను ఈ తేదీలోపు అప్డేట్ చేసుకోకపోతే ఆపై వచ్చే నెలలో బియ్యం అనేది అందదు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అంటే మనకు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి బియ్యం అనేది వేయరు అని చెప్పేసి చెబుతున్నారు. ఇలా వివరాలు అప్డేట్ కాకపోతే రేషన్ కార్డు ఉన్నా కానీ రేషన్ ఇవ్వరనే విషయాన్ని గుర్తు చేసుకోవాలైతే ఉంటుంది. ఇటీవల సూర్యాపేటలో ఓ మహిళకు రేషన్ కార్డు వచ్చినా కానీ అప్డేట్ జరగకపోవడంతో దుకాణంలో బియ్యం అందలేదు. అధికారులు స్పందించి ఆగస్టు 25వ తేదీ లోపు రేషన్ కార్డుకు సమాచారం అప్డేట్ చేసిన వారికి మాత్రమే సెప్టెంబర్లో రేషన్ అందుతుందని చెప్పి స్పష్టం చేశారు. ఇక అక్టోబర్ నెల రేషన్ కావాలంటే సెప్టెంబర్ 25వ తేదీలోగా సదరు వ్యక్తులు పేర్లు అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి మనకు ఇక్కడైతే చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఏఎస్ఓ లెవెల్లో జరుగుతుంది. మీకు దగ్గరలోని రేషన్ దుకాణదారుడి వద్దకు వెళ్ళిన సమస్య అనేది క్లియర్ అవుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేషన్ కార్డుదారుల యొక్క మంజూరుకు సంబంధించి వేగవంతం అయితే పెంచింది. ప్రజాపాలనలో మీ సేవ ద్వారా దరఖాస్తులు చేసిన వారికి విడతల వారీగా కార్డులు ఇచ్చారు. జూన్ నెలలో మనకు 3 నెలల ఒకేసారి బియ్యం అయితే అందించారు. కొత్త కార్డులు పొందిన వారిలో కొంతమందికి మాత్రమే లభించాయి. జూలై, ఆగస్టు మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి సెప్టెంబర్ నుండి బియ్యం అనేది అందించాలనే ప్రణాళికతో అధికారులు ముందుకైతే వేగారు. సో మనకు రేషన్ కార్డు అప్డేట్ అంటే ఈ ప్రక్రియ అనేది ఏఎస్ఓ కార్యాలయం దగ్గరికి వెళ్ళి మీరు ప్రతి నెల 25వ తేదీలోపు అనగా ఈ నెల 25వ తేదీలోపు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత నమోదు చేసుకున్న వారికి మాత్రమే మీకు అక్టోబర్ నెలకు సంబంధించిన రేషన్ అయితే వేస్తారు. ఒకవేళ చేసుకోని వారికి మాత్రం తప్పనిసరిగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కొత్త కార్డుదారులు తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు. కుటుంబ సభ్యులందరూ సమీప రేషన్ దుకాణానికి వెళ్ళి బయోమెట్రిక్ అంటే వేలుముద్ర వేసి నమోదు చేయించుకోవాలి. ఇది ఆధార్తో అనుసంధానం కావడం వల్ల మనకేంటంటే బినామీలకు అవకాశం లేకుండా చేస్తుంది. ప్రభుత్వం గత 2 ఏళ్లుగా గడువులు పొడిగిస్తూ వస్తున్న కేవైసీ చేయించుకొని వారి సంఖ్య తగ్గడం లేదు. ఇలానే చేస్తే కనుక వారి యొక్క రేషన్ కార్డులు కూడా రద్దయ్యే అవకాశం అయితే ఉందని చెబుతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.